Good morning, everyone. Welcome to Kartikeya IAS Academy. And we, Kartikeya IAS Academy, are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch starts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content. And the link is provided in the description box below. సో ఈ రోజు మనం డిస్కస్ చేసే ఆర్టికల్ వచ్చేసి యాక్చువల్లీ ఆన్ గ్రౌండ్ ద రియాలిటీ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. యాక్చువల్ గా ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఓకే ఇది 2006 లో తీసుకురావడం జరిగిందమ్మా. ఓకే సో ఈ యాక్ట్ కింద ఆల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ కి ఏంటంటే సో ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకే సో దానికి సంబంధించి నిజంగా ఓకే ఆన్ లెటర్ కాకుండా ఆన్ స్పిరిట్ అండ్ మోర్ ఓవర్ ఇంప్లిమెంటేషన్ విధంలో రియాలిటీ ఎలా ఉంది. ఓకే సో దీని గురించి మనం ఈరోజు చాలా డీటెయిల్ గా అనాలిసిస్ చేద్దాం. వాట్ ఈస్ ద రియల్ కండిషన్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. సో see here. ఆల్రెడీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 లో రావడం జరిగిందమ్మా. సో ఇప్పటికి ఇది ఆల్మోస్ట్ ఒక 15 years అయిపోయింది. ఓకే సో అయితే అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ఈ యాక్ట్ ఏంటి ప్రొవైడ్ చేస్తుందంట. సో షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఫారెస్ట్ ఏరియాస్ లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ వెల్లర్స్ అంటే ఇది ఫారెస్ట్ ఏరియా అంటే ఫారెస్ట్ అయితే ఇందులో షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు. షెడ్యూల్ ట్రైబ్స్ కాకుండా సో అక్కడే ఉండిపోయి ఓకే సో లైక్ రూరల్ ఏరియాస్ లో కానీ అర్బన్ ఏరియాస్ లో కానీ అసలు వాళ్ళకి ఏమీ తెలియకుండా ఈవెన్ దో వాళ్ళు ట్రైబల్స్ కానప్పటికీ కూడా అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఓకే ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటారు. అంటే ఫారెస్ట్ రిసోర్సెస్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉండిపోయే వాళ్ళు. ఓకే సో వీళ్ళకి సంబంధించి ఓనర్షిప్ అక్కడ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ 2006 లో ఈ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ పరంగా 2005 డిసెంబర్ ముందు వరకు ఓకే ఇక్కడి నుంచి ఇది ఫిక్స్ అమ్మా, ఇది డెడ్ లైన్. సో దీనికి ముందు 3 generations ఆల్మోస్ట్ 75 years ముందు ఓకే 3 generations నుంచి డిసెంబర్ 2005 వరకు కంటిన్యూగా 3 generations ఎవరైతే ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఒక పర్టిక్యులర్ ల్యాండ్ ఓకే దాన్ని పండిస్తూ బ్రతుకుతున్నారు, దాని మీద నివసిస్తున్నారు. సో వాళ్ళకి ఆ ల్యాండ్ అనేది ఓనర్షిప్ అనేది ఆ పర్టిక్యులర్ ఇండివిజువల్ కి ఇవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు దిస్ యాక్ట్. ఓకే సో కండిషన్ స్పెసిఫిక్ గా అర్థం చేసుకోండి. 2006 లో కదమ్మా యాక్ట్ రావడం జరిగింది. సో 2005 డిసెంబర్ కి ముందు దానికి ముందు 3 generations ఆల్మోస్ట్ 75 years వరకు ఓకే మనం ఒక జనరేషన్ 25 years లెక్క వేసుకోవాలి ఎప్పుడు కూడా. సో 25 years అంటే 75 years 3 generations కంటిన్యూగా అదే పర్టికులర్ ల్యాండ్ మీద 3 generations కూడా నివసించి ఉండి దాని మీద ఆధారపడుతున్నట్టు ప్రూవ్ చేసి చూపిస్తే ఓకే దే కెన్ గెట్ ద ఓనర్షిప్ రిగార్డింగ్ దట్ ల్యాండ్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్. సో అది ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్స్ కే కాదమ్మా, ట్రైబల్ పీపుల్ కే కాదు, ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే ఫారెస్ట్ రిసోర్సెస్ మీదే ఆధారపడి ఉన్న పీపుల్ ని జనరల్ గా ఫారెస్ట్ డ్వెల్లర్స్ అని చెప్పేసి చెప్తాం. సో వాళ్ళకి కూడా ఈ రైట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే సో సి హియర్ సో ట్రైబల్ పీపుల్ కి ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఇవ్వడం జరిగింది 2005 డిసెంబర్ ఇట్స్ ద లాస్ట్ డేట్. ఓకే 2006 లో వచ్చింది కాబట్టి 2005 డిసెంబర్ ముందు నుంచి కౌంట్ చేస్తారు. ఇట్ ఈస్ ద యాక్చువల్ గా ఫిక్స్డ్ డేట్ 3 generations 75 years లో. ఓకే సో మనం ప్రెసెంట్ ఆల్రెడీ ఎప్పుడో 2006 లో వచ్చేసింది. ఇప్పుడు ఈ యాక్ట్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకోవట్లేదు. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద యాక్ట్, అది రైటా రాంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం యాక్ట్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఎప్పుడో 15 years బ్యాక్ యాక్ట్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసేది ఏంటి. సో కానీ ఈ ఆర్టికల్ ఇప్పుడు రీసెంట్ గా హిందూలో అండ్ మోర్ ఓవర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కూడా ద రియాలిటీ ఆఫ్ దిస్ యాక్ట్ అని చెప్పేసి ఆర్టికల్స్ రావడం జరిగింది. ఓకే సో ఇలాంటి మైన్యూట్ ఆర్టికల్స్ కూడా ఏంటంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రిగార్డింగ్ ఎస్ఏ పేపర్.
ఓకే. సో ఎస్ఏ కూడా ఇలాంటి క్వెషన్స్ రావడం జరుగుతుంది కాబట్టి సో బీ కేర్‌ఫుల్. అందుకే నేను ఆర్టికల్ తీసుకురావడం జరిగింది. ఓకే. అండ్ ఈ ఆర్టికల్ ఎంత బాగా అట్రాక్ట్ చేసిందంటే సో దే యాక్చువల్లీ కోరిలేట్ చేశారు. ఓకే. దే యాక్చువల్లీ కోరిలేటెడ్ ట్రైబల్ ట్రైబల్ ప్రాబ్లమ్స్ అలాంగ్ విత్ లేబర్ వేజ్ కోడ్. లేబర్ వేజ్ కోడ్ సో ఆల్రెడీ దీని గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగిందమ్మా. సో 4 లేబర్ వేజ్ కోడ్స్. సో ఇండియాలో ఉన్న అన్ని లేబర్ వేజ్ కోడ్స్ చాలా కాంప్లికేట్ అవుతున్నాయి అని చెప్పేసి దాన్ని సబ్మెర్జ్ చేసేసి ఓన్లీ 4 లేబర్ కోడ్స్ కింద సబ్మెర్జ్ చేయడం అండ్ దాని గురించి అనాలిసిస్ అది ఎంత ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఆల్రెడీ స్పెషల్ వీడియో చేయడం జరిగింది. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ దిస్ లేబర్ కోడ్స్ ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. ఓకే. అందులో స్పెసిఫిక్ గా ఫస్ట్ కోడ్ ఏం చెప్తుందమ్మా రిగార్డింగ్ లేబర్ వేజెస్. సో ఈ ట్రైబల్ పీపుల్ యొక్క రైట్స్ కి అండ్ ఈ లేబర్ వేజ్ కోడ్ పర్టికులర్ గా ట్రైబల్ పీపుల్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అఫ్ కోర్స్ లేబర్ వేజ్ కోడ్ అందరికి ఎఫెక్ట్ చేస్తుంది, బట్ పర్టికులర్ గా ట్రైబల్ పీపుల్ కి ఎలా ఎఫెక్ట్ చేస్తుందని ఇంటిగ్రేటెడ్ గా మాట్లాడడం జరిగింది. సో దట్స్ వై సో వీ హ్యావ్ టు కోరిలేట్ ద 2 టాపిక్స్ అండ్ వీ హ్యావ్ టు డిస్కస్. ఓకే, సి హియర్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ఆల్మోస్ట్ ఇలా వచ్చేసి ఈ యాక్ట్ వచ్చేసి 15 ఇయర్స్ అయిపోయింది. అయితే సి హియర్ ఆల్రెడీ యాక్ట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 42 lakh మెంబర్స్ అనేవాళ్ళు యాక్చువల్ గా అప్లై చేయడం జరిగింది రిగార్డింగ్ దేర్ ఓనర్షిప్. సో వాళ్ళ యొక్క ల్యాండ్స్ మీద ఓనర్షిప్ క్లెయిమ్స్ కోసం అప్లై చేయడం అనేది జరిగింది. అయితే అప్లై చేయడం 42 lakhs అయినప్పటికీ ఓకే లెస్ దాన్ 20 lakh పీపుల్ కి మాత్రమే అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఆల్మోస్ట్ రిమైనింగ్ ఆఫ్ ద పాపులేషన్, మోర్ దెన్ ఆఫ్ ద పాపులేషన్ కి వీళ్ళు అప్రూవల్ అనేది ఇవ్వలేదు. ఓకే, మోర్ దెన్ ఆఫ్ ద పాపులేషన్ కి ల్యాండ్ ఓనర్షిప్ కి సంబంధించిన అప్రూవల్ ఇవ్వలేదు. ఇట్స్ ద యాక్చువల్లీ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. దానికి వాళ్ళు చూపించిన రీజన్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సి హియర్ అయితే ఆల్రెడీ ఎంత లెస్ దాన్ ఆఫ్ ద పాపులేషన్ కి ఆల్రెడీ గ్రాంట్ చేశారు కదమ్మా. ఓకే, సో ఈ గ్రాంట్ చేసినప్పుడు ఎందుకు మిగతా వాళ్ళకి అప్రూవ్ చెయ్యలేదు అని చెప్పేసి అని అడిగితే ఫస్ట్ థింగ్ సో దానికి వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే శాటిలైట్ ఇమేజెస్ వాళ్ళు ప్రూఫ్ గా తీసుకోవడం జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాండ్ ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తున్నానంటే ఏం ప్రూఫ్ బేస్ చేసుకొని వాళ్ళు చేస్తున్నారు? గవర్నమెంట్ ఏజెన్సీస్ శాటిలైట్ ఇమేజెస్ ని బేస్ చేసుకొని చేస్తున్నారు. శాటిలైట్ ఇమేజెస్ అంటే సో ఆల్రెడీ 75 years నుంచి వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంటుంది కదమ్మా. సో ఆ రికార్డ్ ఏంటంటే స్పెసిఫిక్ డేటా ఏంటంటే దీనికి అలొకేట్ చేయడం జరుగుతుంది. నాట్ అలొకేట్ ఏంటంటే ఆ డేటా అనేది దీంట్లో ఇన్పుట్ చేయడం జరుగుతుంది. దీని పరంగా సో శాటిలైట్ ఆ డేటాని స్పెసిఫిక్ గా ఇందులో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రెజెంట్ ఎంత ఎక్స్టెంట్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బౌండరీస్ అది శాటిలైట్స్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా వస్తుంది కదమ్మా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో సేమ్ దాని పరంగానే ఏంటంటే శాటిలైట్ ఇమేజెస్ ద్వారాగా వాళ్ళు మ్యాచ్ చేసుకుంటూ చెక్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, వీళ్ళు మ్యాచింగ్ అండ్ చెకింగ్ కూడా చేయడం జరిగింది రిగార్డింగ్ ది శాటిలైట్ ఇమేజెస్. సో జనరల్ గా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారాగా మనం అంటాం కదా అడంగల్స్ తీస్తుంది అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా శాటిలైట్ ఇమేజెస్ ద్వారాగే తీయడం జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఐ థింక్ సో మీకు ఈ విషయం తెలుసని అనుకుంటున్నాను. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే వీళ్ళు లెస్ దెన్ ఆఫ్ పాపులేషన్ కి ఓనర్షిప్ రైట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేశారు. రిమైనింగ్ వాళ్ళకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదంట? శాటిలైట్ ఇమేజెస్ లో వాళ్ళ ఈ డేటా అనేది ఇన్పుట్ అనేది లేదు. సో అక్కడ స్పెసిఫిక్ గా ప్రూఫ్ అనేది కనిపించట్లేదు. అందుకని చెప్పేసి మేము ఓనర్షిప్ రైట్స్ అనేవి ఇవ్వలేము అని చెప్పి స్పెసిఫిక్ గా చెప్పేస్తున్నారు. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ట్రైబల్ పీపుల్, ఎటువంటి అవేర్నెస్ లేని పీపుల్. ఓకే, సో మేబీ ఇప్పుడు మనమైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా మనకి. ఓకే, సో ఒక్క శాటిలైట్ ఇమేజెస్ తో నువ్వు బేస్ చేసుకొని వాళ్ళకి లేదు అని చెప్పేసి ఎలా చెప్పేస్తారు? ఓకే, సో అదర్ ప్రూఫ్స్ ని మీరు కన్సిడర్ చేయాలి కదా, రిమైనింగ్ నెగోషియేషన్స్ కూడా జరపాలి కదా. ఏమీ లేకుండా సింపుల్ గా మీరు రిజెక్ట్ చేసేస్తున్నారు. సో ఇది ఎంత వరకు వ్యాలిడ్ అని చెప్పేసి సివిల్ సొసైటీ గ్రూప్స్ అనేవి క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. వాళ్ళు శాటిలైట్ ఇమేజెస్ ప్రూఫ్ తప్ప ఏమీ తీసుకోవట్లేదు. ఓకే, సో రిమైనింగ్ ఎవిడెన్సెస్ గానీ రిమైనింగ్ గా సో దాన్ని రిజాల్వ్ చేయడానికి ఇటువంటి కమిటీస్ ఫామ్ చేసి ఓకే ఈ ఇష్యూస్ ని ఏంటంటే హయ్యర్ అథారిటీస్ కి తీసుకెళ్ళడం, ఇటువంటి కమిటీస్ ఫామ్ చేయడం, ఇటువంటి ఇష్యూస్ ని సాల్వ్ చేయడం జరగట్లేదు ఆన్ గ్రౌండ్ రియాలిటీ. ఇట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే
2006లో ఎప్పుడైతే ఈ యాక్ట్ వచ్చిందో, సో ఆల్రెడీ కొన్ని ఓనర్‌షిప్ రైట్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. అయితే 2011లో కొన్ని సివిల్ సొసైటీ గ్రూప్స్‌కి ఏంటంటే సుప్రీం కోర్ట్‌లో కేస్ వేయడం జరిగింది. ఏమని చెప్పేసి, సో ఈ 42,00,000 పీపుల్‌లో ఆల్‌మోస్ట్ 21,00,000 పీపుల్‌కి బోగస్ క్లెయిమ్స్ ఉన్నాయంట. ఓకే. సో, అంటే రియాలిటీగా ఆన్ గ్రౌండ్ వాళ్ళు ఫారెస్ట్ ఏరియాస్‌లో 75 ఇయర్స్ నుంచి ఉండటం లేదు. వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాదు, ఫారెస్ట్ డ్వెల్లర్స్ కాదు. ఈ యాక్ట్ పాస్ చేసిన తర్వాత ఫారెస్ట్ ల్యాండ్స్‌కి సంబంధించి ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు దానితో సో, దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని, అడ్వాంటేజ్‌గా తీసుకొని, ఆ ల్యాండ్స్‌ని గ్రాబ్ చేయడానికి బోగస్ క్లెయిమ్స్ చేస్తూ చాలా వచ్చాయి. సో, వాళ్ళకేంటంటే ల్యాండ్ ట్రాన్స్‌ఫర్స్, ఓనర్‌షిప్స్ అనేవి జరిగాయంట. ఇన్ రియాలిటీ. నిజంగా ట్రైబల్ పీపుల్‌కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి, ఫారెస్ట్ డ్వెల్లర్స్‌కి కాకుండా బోగస్ క్లెయిమ్స్ ఎవరైతే చేసారో వాళ్ళకి ల్యాండ్ ట్రాన్స్‌ఫర్స్, ఓనర్‌షిప్స్ రైట్స్ అనేవి ఎక్కువగా జరిగాయి. దాన్ ద రియల్ పీపుల్ అని చెప్పేసి ప్రూఫ్స్ చూపిస్తూ కేస్ వేయడం జరిగింది. ఈ కేస్ వేసినప్పుడు సో, అప్పటి వరకు ఎంతమందికైతే ఓనర్‌షిప్ రైట్స్ ట్రాన్స్‌ఫర్ చేసారో అందులో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ బోగస్ క్లెయిమ్స్ అని చెప్పేసి తేలిందంట సుప్రీం కోర్ట్‌లో. ఓకే. సో, సీ హియర్ రియాలిటీలో ఎంత ఇన్‌కరెక్ట్‌గా జరుగుతుందో ప్రాసెస్ అని చెప్పేసి. ఓకే. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఓకే. బోగస్ క్లెయిమ్స్ అని పక్కకు తేల్చేశారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రైబల్ పీపుల్‌కి ఫస్ట్ థింగ్ అవేర్‌నెస్ లేదు. మా మేము పండిస్తున్న ల్యాండ్‌కి, మేము ఎప్పటి నుంచి ఉంటున్న ల్యాండ్ మీద మాకు హక్కుంటుంది అన్న ఫీలింగ్, అవేర్‌నెస్ అనేది ఫస్ట్ ట్రైబల్ పీపుల్‌కి లేదు. ఇలాంటి ఒక యాక్ట్ ఉంటుందన్న విషయం వాళ్ళకి తెలియలేదు. అలా అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేయలేదు. ఆ అవేర్‌నెస్ లోపలికి తీసుకువెళ్ళటానికి సో, ఎటువంటి ఎఫెక్టివ్ మెజర్స్ అనేవి తీసుకురావట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా వరకు దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని కొంతమంది ఏంటంటే ట్రైబల్ పీపుల్ లాగా ఓకే. సో, కొంచెం ఇల్లీగల్ వేస్‌లో ఏంటంటే బోగస్ క్లెయిమ్స్ చేస్తూ ల్యాండ్ ఓనర్‌షిప్స్‌ని ఏంటంటే వాళ్ళకున్న ఇన్‌ఫ్లూయెన్స్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే నిజంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి మీరు లేరు అని చెప్పేసి మీరు ఎవిడెన్స్ అనేది ప్రూవ్ చేయలేకపోతున్నారు. సాటిలైట్ ఇమేజెస్‌లో మీ నేమ్ లేదని చెప్పేసి నిజంగా ఎవరికైతే రియల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వడం జరగట్లేదు రియాలిటీలో. ఇది మేజర్‌గా ఆన్ గ్రౌండ్ రియాలిటీ అని చెప్పేసి ఆర్టికల్ క్లియర్‌గా స్టాటిస్టిక్స్‌తో ప్రూవ్ చేసి చూపించిందమ్మా. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టాటిస్టిక్స్ చెప్తే ఇక్కడ బాగోదని చెప్పేసి, మనం మెయిన్స్‌లో అది రిప్రజెంట్ కూడా చేయలేము కాబట్టి, నేను మీకు కీ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ఓకే. ఓకే. ఇప్పుడు అదే క్వెషన్ చేస్తున్నారు. ఓకే. సాటిలైట్ ఇమేజెస్ మాత్రమే మీరు కన్సిడర్ చేస్తున్నారేంటి? అదర్ ప్రూఫ్స్‌ని మీరు కన్సిడర్ చేయట్లేదు. అవేర్‌నెస్ లేని ట్రైబల్ పీపుల్ ఎలా ప్రూవ్ చేసుకుంటారు? హౌ కెన్ దే ప్రూవ్? ఓకే. సో, అయితే ఆ యాక్ట్‌లో వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రొసీజర్ అనేది ఫార్మ్ చేశారమ్మా. అయితే ఎవరికి ఈ ల్యాండ్ రైట్స్, ఓనర్‌షిప్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, ఈ ప్రాసెస్ అనేది ఫార్మ్ చేయడానికి ఒక కమిటీ, ఈ ప్రాసెస్ అనేది ముందుకు తీసుకెళ్లడానికి యాక్చువల్‌గా ఒక కమిటీ అనేది అపాయింట్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు దిస్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారాగా ఒక కమిటీ, ఇది ఒక లీగల్ ఎంటిటీ అన్నమాట. అంటే ఈ యాక్ట్ ద్వారాగా ఇది స్టాట్యుటరీ బాడీ అవుతుంది. ఓకే. ఒక కమిటీ అనేది ఫార్మ్ చేస్తారు. ఎక్కడ ఆ పర్టిక్యులర్ విలేజ్ అయితే విలేజ్, కమ్యూనిటీ అయితే కమ్యూనిటీ, ఒక గ్రామ సభ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కండక్ట్ చేసి అక్కడ ఈ ఫారెస్ట్ రైట్స్ కమిటీ అనేది ఫార్మ్ చేయాలి వాళ్ళు. ఫారెస్ట్ రైట్స్ కమిటీ అనేది ఫార్మ్ చేయాలి. అయితే ఈ గ్రామ సభలో ఆల్‌మోస్ట్ ఎంత పాపులేషన్ ఆ రోజు కండక్ట్ చేశారంటే ఎంత పాపులేషన్ ఆ రోజు అటెండ్ అవ్వాలి? 2/3 పాపులేషన్ ఖచ్చితంగా అటెండ్ అయి తీరాలి. ఓకే. ఆ రోజు గ్రామ సభ అనేది కండక్ట్ చేస్తే ఆ పర్టిక్యులర్ విలేజ్ అవ్వచ్చు. సో, ఏదైనా అవ్వచ్చు. ఓకే. 2/3 పాపులేషన్ అటెండ్ అయ్యి ఉండాలి. ఆ 2/3 పాపులేషన్ ఇచ్చిన ఓటింగ్ ప్రకారంగా వాళ్ళు ఎవరినైతే ఎలక్ట్ చేసుకుంటారో ఆ మెంబర్స్ ఫారెస్ట్ రైట్స్ కమిటీ మెంబర్స్‌గా యాక్చువల్‌గా అపాయింట్ చేయబడాలి. ఓకేమా? మీకు పాయింట్ అర్థమైందా? 2/3 మెంబర్స్ పాపులేషన్ అనేవాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. వాళ్ళ ఓటింగ్ రైట్స్ బేస్ చేసుకొని అందులో మెంబర్స్‌ని ఏంటంటే ఫారెస్ట్ రైట్స్ కమిటీగా వాళ్ళు అపాయింట్ చేసుకొని, దాని ప్రకారం ఎందుకంటే వీళ్ళకి క్లియర్‌గా తెలుస్తుంది కమిటీ మెంబర్స్‌కి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి. ఎందుకంటే వీళ్ళకి అవేర్‌నెస్ లేదు. కానీ వీళ్ళు అవి ఆన్ గ్రౌండ్ అన్నీ చూపించలేదు. ప్రూవ్ చేయలేరు కదమ్మా! ఓకే. సో, వీళ్ళు ముందుకి ఇంప్లిమెంటేషన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, నిజం ఎంత, అబద్ధం ఎంత అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు వాలిడ్ చేయగలరు. ఓకే. సో, అందుకని కమిటీ ఫార్మ్ చేయాలని యాక్ట్‌లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే. అయితే ప్రాబ్లమ్ ఏంటొచ్చిందంటే రియాలిటీలో నిజంగా గ్రామ సభ కండక్ట్ చేసి ఫారెస్ట్ రైట్స్ కమిటీస్ అనేవి ఫార్మ్ చెయ్యట్లేదు. ఓకే. సో, రియాలిటీలో ఏం జరుగుతుందంట డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరు చెప్తారమ్మా? ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, ప్రెజెంట్ మేము
ఆ ఎక్సర్సైజ్ యాక్ట్ పరంగా ఇప్పుడు మేము ఓనర్‌షిప్ రైట్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఆ ఎక్సర్సైజ్ ప్రెజెంట్ మన డిస్ట్రిక్ట్‌లో ఇనిషియేట్ అవుతుంది. సో, ప్రెజెంట్ మన డిస్ట్రిక్ట్‌లో మనం ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి కాబట్టి ఫారెస్ట్ రైట్స్ కమిటీని అపాయింట్ చేయండి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఏంటంటే ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతది. సో, ఇది ఎక్కడి వరకెళ్తుంది? గ్రామ సభ వరకెళ్ళి సో, ఎక్కడ గ్రామ సభకి వెళ్ళాలి. గ్రామ సభ కండక్ట్ చేయాలి. కానీ ఇక్కడ పంచాయత్ సెక్రటరీస్ ఏం చేస్తున్నారంటే యాక్చువల్‌గా ఈ గ్రామ సభ కండక్ట్ చేయకుండా ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఉన్న మెంబర్స్‌ని కమిటీ మెంబర్స్ కింద అపాయింట్ చేయకుండా ఈ పంచాయతీ సెక్రటరీసే వీళ్ళ వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్ళకుండా ఓకే. పంచాయతీ సెక్రటరీసే అందులో ఉన్న మెంబర్స్‌ని ఒక కమిటీగా ఫార్మ్ చేసేసి వీళ్ళు ఆ ప్రాసెస్‌ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ మీకు ట్రాన్స్‌పరెన్సీ ఎక్కడైనా కనిపిస్తుందమ్మా? వీళ్ళు కమిటీ మెంబర్స్‌గా ఉంటే అక్కడున్న ప్రజలు, ట్రైబల్ పీపుల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రాస్ ఏంటో, కాన్స్ ఏంటో సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా తెలుస్తుంది. అంటే అసలు వీళ్ళ వరకు తీసుకువెళ్ళకుండా ఇక్కడ పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళ ఓన్ మెంబర్స్‌ని వాళ్ళు పెట్టేసుకుంటున్నారంటే ఇక్కడేంటి? వే అనేది ఎక్కడ వెళ్తుంది? రాంగ్ రూట్‌లో వెళ్ళిపోతుందని క్లియర్‌గా అర్థమవుతుంది కదా! యాక్చువల్‌గా మేజర్‌గా జరుగుతుంది ఇది ఇక్కడ. ఓకే. సీ హియర్. ఓకే. సో, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చెప్తుంటే పంచాయతీ సెక్రటరీస్ ఏంటంటే వాళ్ళ కమిటీ మెంబర్స్‌ని అపాయింట్ చేయడానికి గ్రామ సభ కండక్ట్ చేసి 2/3 పాపులేషన్‌ని ఇంక్లూడ్ చేసి ఓటింగ్ రైట్స్ ఇవేమి చేయకుండా ఏంటంటే వీళ్ళు అపాయింట్ చేసేసి ట్రాన్స్‌పరెన్సీ అనేది కంప్లీట్‌గా ఇక్కడ కోల్పోతుంది. ఓకే. మిస్‌లీడ్ చేసేస్తున్నారు. నాట్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండట్లేదు. మిస్‌లీడ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇతను స్టాటిస్టిక్స్‌తో చూపించారని చెప్పాను కదమ్మా! అయితే స్టాటిస్టిక్స్‌తో చాలా ఇంపార్టెంట్ క్లెయిమ్స్ కూడా చెప్పడం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో బాస్టర్ అనే విలేజ్‌లో అంట వీళ్ళు ఒక ల్యాండ్ చూపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నారు. వేర్ ఇస్ దిస్ పెన్? ఏ అనే పర్సన్ ఉన్నారు. ఈ ఏ అనే పర్సన్ యాక్చువల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ 352 సో, నంబర్ నాది. ఓకే. దీని పరంగా ఏంటంటే ఇక్కడ అలోకేట్ అయిన ల్యాండ్ నాది అని చెప్పేసి ఇతను చూపిస్తుంటే 352 బదులు 361 నంబర్ నీదని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నారట. అంటే వీళ్ళు ఏ ల్యాండ్‌నయితే క్లెయిమ్ చేస్తున్నారో ఆ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్‌ని అలోకేట్స్ చేయడం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ యొక్క 1 ఏకర్ ల్యాండ్ చూపిస్తుంటే దాన్ని ఓ 20 సెంట్స్, 30 సెంట్స్ ల్యాండ్ కింద చూపించడం. అంటే నిజంగా ఎగ్జాక్ట్‌గా ఉన్న ఎక్స్‌టెంట్‌ని కలపకుండా ఎక్స్‌టెంట్‌ని తగ్గించేసేయడం, నంబర్స్ మార్చేసేయడం. ఎందుకు నంబర్స్ మారుస్తారమ్మా? అడ్వాంటేజ్ ఉంటుంది కదమ్మా! సో, లొకేషన్ అడ్వాంటేజ్ ఉంటుంది జనరల్‌గా ల్యాండ్స్‌కి. ఆ లొకేషన్ అడ్వాంటేజ్‌ని తీసుకోవటానికి మార్చేయడం. సో, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి ఆన్ గ్రౌండ్ చూస్తున్నారంట. ఓకే. ఎందుకు ఇదంతా బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అమాంగ్ ద ట్రైబల్ పీపుల్. ఓకే. సో, ఏ అథారిటీస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ అథారిటీస్ ఏంటంటే వీళ్ళ యొక్క అవేర్‌నెస్‌ని కంప్లీట్‌గా అవేర్‌నెస్ క్రియేట్ చేయకుండా వీళ్ళ యొక్క ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ జనరల్‌గా తెలుసు మనకి ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటే దానికి సంబంధించి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ల్యాండ్ హోల్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఓకే. సో, ఏం చేస్తారు జనరల్‌గా ఆ! జగన్ గారేంటంటే లైక్ ల్యాండ్ ఉన్న వాళ్ళకేంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసం కొన్ని స్కీమ్స్ తీసుకొస్తారు. లేకపోతే సో, ల్యాండ్ ఉన్న వాళ్ళకి అగ్రికల్చర్ కోసం సబ్సిడీస్ ఇలా కొన్ని వెల్‌ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి కొన్ని స్కీమ్స్ అనేవి ఇనిషియేట్ చేస్తారు ఆ ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి. బట్ ఆ ల్యాండ్‌కి సంబంధించిన ఏవైనా స్కీమ్స్ ఉన్నా అవి ట్రైబల్ పీపుల్ వరకు వెళ్ళట్లేదు. ఆన్ గ్రౌండ్ వెళ్ళట్లేదు అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ చాలా ట్రైబల్ గ్రూప్స్‌కి అక్కడున్న వాళ్ళకి ఈవెన్ దో అక్కడ రూరల్ ఏరియాస్ సిటీస్‌కి దగ్గరగున్న అయినా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అసలు మన్రేగా స్కీమ్ గాని, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ గాని, ఓకే. నేషనల్ హెల్త్ మిషన్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన వీటి గురించి అసలు ఎటువంటి అవేర్‌నెస్ కూడా వెళ్ళట్లేదంట అసలు. సో, కంప్లీట్‌గా వాళ్ళని ఆహ్, ఒక నాట్ నెగోషియేట్ వాళ్ళనేంటంటే ఒక సెపరేట్ పీపుల్ కింద ఏంటంటే దూరం పెట్టేయడం అనేది జరుగుతుంది ఆన్ గ్రౌండ్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందమ్మా. ఓకే. వై? బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అమాంగ్ ట్రైబల్ పీపుల్ అండ్ నో ఇనిషియేషన్ బై గవర్నమెంట్ టు క్రియేట్ అవేర్‌నెస్. సో, అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి కూడా అసలు గవర్నమెంట్ ఎటువంటి మెజర్స్ కూడా తీసుకోవడం జరగట్లేదు. ఓకే. అయితే ఇందులో కొంతమంది ఎన్‌జీఓస్ గ్రూప్స్ ఏంటంటే వా వాలంటరీగా ఆల్రెడీ వాళ్ళు వాలంటరీ బేసిస్‌లో చేస్తారు కాబట్టి లైక్ అన్ అన్ని డిస్ట్రిక్ట్స్‌కి కూడా అంత వెల్‌ఫేర్ గురించి చూసే ఎన్‌జీఓస్ దొరకరు కదా! ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్‌లో ఉన్న డాంగ్ డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్‌గా
చూపించారమ్మా. ఈ గుజరాత్ లో ఉన్న డాంగ్ డిస్ట్రిక్ట్ లో అక్కడ ఉన్న ఎన్జిఓస్ ఏంటంటే అక్కడున్న ట్రైబల్ పీపుల్ కి ఇలాగా మీ ల్యాండ్ ఓనర్షిప్స్ కోసం ఏంటంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ల్యాండ్ అది మీదే అవుతుంది అని చెప్పేసి వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడం, టీసీ సో ఎలా అప్లై చేయాలని చెప్పేసి ప్రాసెస్ చేయడం, వీళ్ళే దగ్గరుండి అన్ని చేయించి ఆ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయించడం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి మీకు స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం. చాలా ఎఫిషియెంట్ గా గుజరాత్ లో ఉన్న డాంగ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నారంట. అయితే అక్కడ ఎడిటోరియల్ ఏం చెప్పారంటే, సో గుజరాత్ లో ఉన్న ఎన్జిఓస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్‌గఢ్ ఉంది. ఛత్తీస్‌గఢ్ లో అసలు ఎన్జిఓ కమ్యూనిటీసే చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్ లో ఎక్కువగా కూడా ఇన్సర్జెన్సీ అనేది ఉంటుంది. సో ఇన్సర్జెన్సీ ఎక్కువగా ఉండేటప్పుడు అక్కడ జనరల్ గా ఏంటి ఎన్జిఓస్ ఉండడం చాలా తక్కువగానే ఉంటుంది. ఓకే. సో ఢిల్లీ లైక్ గుజరాత్ లో ఉన్న ఎన్జిఓస్ అక్కడ ట్రైబల్ పీపుల్ కి అవేర్నెస్ క్రియేట్ చేశారు. వాళ్ళు మిగతా ట్రైబల్ గ్రూప్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ఎఫిషియెంట్ గానే ఉండగలుగుతున్నారు. బికాస్ ఆఫ్ ద అవేర్నెస్ విచ్ వాస్ క్రియేటెడ్ బై ఎన్జిఓస్. బట్ actually they are lucky, but the remaining other states of India are not lucky to have that type of NGOs అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. ఓకే. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? సీ హియర్, వీళ్ళకి లైవ్లీహుడ్ అనేది మేజర్ గా ప్రాబ్లం. ఓకే. వీళ్ళు ఈ యాక్ట్ తీసుకొచ్చేటప్పుడు ఏమని చెప్పారు తెలుసమ్మా? సో ఈ యాక్ట్ తీసుకురావడం వల్ల మేము ట్రైబల్ పీపుల్ కి 2 బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. సో ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ ఓనర్‌షిప్స్ ఇవ్వడమే కాదు, వాళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తాం. ఎందుకంటే మేజర్ గా వాళ్ళు నక్సల్ ఫారెస్ట్ ఏరియాస్ లో కూడా ఉంటారు. సో నక్సల్ కమ్యూనిటీస్ లో వాళ్ళు ఎక్కువగా ట్రైబల్ పీపుల్ అనేది జాయిన్ అయిపోవడం జరుగుతుంది. సో ఎందుకు అంటే వీళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అనేవి ఉండటం లేదు. ఆపర్చునిటీ లేక ఇన్ ఆర్డర్ టు సస్టైన్ దర్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి, వాళ్ళ లైవ్లీహుడ్ ని అటైన్ చేయడానికి ఏంటంటే వాళ్ళు నక్సల్ కమ్యూనిటీస్ లో జాయిన్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మేము ఓనర్‌షిప్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో దాని వల్ల ఏంటంటే మేము నక్సల్స్ నుంచి వచ్చే థ్రెట్ ని కూడా ఏంటంటే సో వీళ్ళ యొక్క పాపులేషన్ నక్సల్ గ్రూప్ లో జాయిన్ అయ్యే ఈ ట్రైబల్ పాపులేషన్ ని డిక్రీజ్ చేయవచ్చు. సో దట్ వి కెన్ ప్రమోట్ ఇంటర్నల్ సెక్యూరిటీని కూడా మేము ప్రమోట్ చేయొచ్చు. ఈ నక్సల్స్ నుంచి వచ్చే థ్రెట్ ని కూడా మేము ఎరాడికేట్ చేయొచ్చు అని చెప్తూ యాక్చువల్ గా ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అయితే ఆన్ గ్రౌండ్ నిజంగా లైవ్లీహుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుందా? ఓకే. ల్యాండ్స్ ఇచ్చారు. ఓకే. సో ఆ ల్యాండ్స్ ఎక్కడిచ్చారు అంట? ఆ ల్యాండ్స్ ఇస్తే ఏం చేసుకోగలరమ్మా? వాళ్ళు కేవలం అగ్రికల్చర్ అనేది ప్రాక్టీస్ చేయగలరు. ఓకే. కానీ ఆ ల్యాండ్స్ అన్ని ఎక్కడిచ్చారు? హిల్లీ స్లోప్స్ లో ఇచ్చారు. హిల్లీ స్లోప్స్ అంటే ఆల్రెడీ తెలుసు. హిల్ ఏరియాస్ ఆర్ నాట్ ఫర్టైల్ ల్యాండ్స్ వెన్ కంపేర్ టు ప్లెయిన్స్. ప్లెయిన్స్ లో అయితే మనం ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటే మనం అగ్రికల్చర్ అనేది ఈజీగా ఎఫిషియెంట్ గా క్యారీ అవుట్ చేయొచ్చు. బట్ హిల్లీ ఏరియాస్ లో మనం ఎఫిషియెంట్ గా అగ్రికల్చర్ క్యారీ అవుట్ చేయగలమా? చేయలేం. ఎందుకంటే దోస్ ఆర్ నాట్ ఫర్టైల్. ఓకే. సో వాటికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి అంత ఈజీగా అవుతాయి. సో హిల్ ఏరియాస్‌కి వెళ్లి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి వాళ్ళకి అవ్వవు. సో పోనీ ఇరిగేషన్ ఫెసిలిటీకి సంబంధించి సబ్సిడీస్ ఏమైనా ఉన్నాయి తీసుకుందామంటే వాళ్ళకి అవేర్‌నెస్ కూడా లేదు. సో వాళ్ళు ఓన్లీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేసుకునే కేపబిలిటీ కూడా ట్రైబల్ పీపుల్ కి లేదు. సో ఓన్లీ అల్టిమేట్‌గా వాళ్ళు దేని మీద డిపెండ్ అవ్వగలగాలి? రెయిన్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో అది అంత వయబుల్ కాదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాన్స్డ్ అవుతున్న కొద్దీ ఎప్పుడో వాళ్ళు మనకేంటి ఆల్మోస్ట్ 1 ఇయర్ లో ఇప్పుడు 3 టైమ్స్ క్రాప్ రొటేషన్స్ చేసేస్తున్నారు. సో వాళ్ళు అలా చేయగలుగుతున్నారా? సో ఆ టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ వాళ్ళకేమీ కూడా తెలియటం జరగట్లేదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ సో పోనీ ఇంత కష్టపడి తీసుకెళ్ళి ప్రైసెస్ వస్తాయి. సో వీళ్ళ యొక్క ఆహ్, అమాయకత్వాన్ని చూసి ఏంటంటే లో ప్రైసెస్‌కి వీళ్ళు మధ్యలో ఉన్న ట్రేడర్స్ ఏం చేస్తారంటే లో ప్రైసెస్‌కి వీళ్ళ దగ్గర తీసేసుకొని మార్కెట్‌లో హై ప్రైసెస్‌కి వాళ్ళు చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దగ్గర ఏంటంటే వీళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగారు విత్ ఫిగర్స్. ఓకే. అండ్ మోర్ ఓవర్ టెండు లీవ్స్ జనరల్‌గా బీడీస్‌లో ఏంటంటే రోల్ చేయడానికి చేస్తారు కదమ్మా! వాటిని టెండు లీవ్స్ అంటారు. అయితే కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఏంటంటే వీటి మీద ఆధారపడడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి దగ్గర కూడా కాంపిటీషన్ అయిపోయి సో పర్టిక్యులర్‌గా బీహార్ లేబర్ గ్రూప్ ఏంటంటే దీని మీద కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోయారంట. ట్రైబల్ గ్రూప్ యొక్క లైవ్లీహుడ్‌ని కంప్లీట్‌గా వీళ్ళు లాగేసుకోవడం జరిగింది. అంటే ఇంటెన్షనల్ కాదమ్మా. సో వీళ్ళు కూడా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ కోసం సస్టైన్ అవుతూ వీళ్ళేం చేశారు? ఓకే. ట్రైబల్ పీపుల్ ఈ టెండు లీవ్స్ కలెక్షన్ ఓకే. దాని బీడీస్ రోలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తే వీళ్ళకి పే చేసే వేజెస్ కన్నా తక్కువ వేజెస్‌కి బీహార్ లేబర్ అనేవాళ్ళు వచ్చేయడం జరిగింది. సో ఈ విధంగా అదర్ దాన్ అగ్రికల్చర్ దీన్ని కూడా ఏంటంటే కలెక్షన్ గాని లేకపోతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో కూడా ట్రైబల్ పీపుల్‌కి ఆపర్చునిటీస్ అనేవి
కోల్పోతున్నారు. సో, ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌లో ఎక్స్‌ప్లాయిటేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌లో కాంపిటీషన్, అదర్ పీపుల్‌తో కంపేర్ చేస్తే వీళ్ళకి స్కిల్స్ లేకపోవడం, అవేర్‌నెస్ లేకపోవడం, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌లో ఏంటంటే వాళ్ళకి అసలు సస్టెనెన్స్ ఆఫ్ దేర్ లైఫ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్‌గా మారడం జరుగుతుంది. ఓకే. సో, దీనికి ఎలాగైనా వాళ్ళ యొక్క ఫ్యామిలీని సస్టెయిన్ చేసుకోవాలి కానీ అదర్ ఆప్షన్‌గా మైగ్రేషన్‌కి వాళ్ళు ఎక్కువగా పాల్పడడం జరుగుతుంది. సో, సీ హియర్ హౌ ఆహ్, వెరీ చాలా ఇంప్రెసివ్‌గా అతను యాక్చువల్‌గా కోరిలేట్ చేశారు. సీ హియర్ మనకు ఆల్రెడీ న్యూ లేబర్ వేస్ కోడ్ వచ్చిందమ్మా. ఇది మళ్ళీ ఈ ట్రైబల్ పీపుల్‌కి కొత్త ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేసిందంట. ఏంటి ఇది బాండెడ్ లేబర్‌ని ఎంకరేజ్ చేస్తుందంట. ఈ బాండెడ్ లేబర్ అనేది యాక్చువల్‌గా చాలా పెద్ద హెడేక్. ఓకే. సో, ఈ లేబర్‌లో ఏం జరుగుతుందమ్మా? సో, జనరల్‌గా లేబర్స్ ఏంటి వాళ్ళ యొక్క ఓనర్స్ దగ్గర కొంత అమౌంట్ అనేది అడ్వాన్స్‌గా తీసుకుంటారు. సో, తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్‌కనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అడ్వాన్స్‌ని వాళ్ళ యొక్క సాలరీస్‌లో కొంత ఇంట్రెస్ట్‌తో పాటు కలిసి ఎవ్రీ మంత్ డిడక్ట్ చేసుకుంటారు. దానికి సంబంధించి ప్రొవిజన్స్ కూడా యాక్చువల్‌గా ఇంతకు ముందు లేబర్ లాస్‌లో ఉండేవి. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓనర్ దగ్గర ఏ అనే ఓనర్ దగ్గర బి అనే పర్సన్ ఓకే. బాండెడ్ లేబర్. అంటే తినేంటి ఒక 2 మంత్స్ మాత్రమే అడ్వాన్స్ అనేది తీసుకోవడం జరగాలంట. ఫర్ ఎగ్జాంపుల్ తిని యొక్క సాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అంటే 2 మంత్స్ అడ్వాన్స్ అంటే 20,000 అమౌంట్ తీసుకుంటాడు. సో, తీసుకొని వాళ్ళకి వాళ్ళ యొక్క ఫ్యామిలీకి పంపించుకోవడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఏం చేస్తాడు 1/4 ఆఫ్ ద సాలరీ. 1/4 ఆఫ్ సాలరీ అంటే ఎంత అమ్మ? 10,000లో లైక్ 2,000 అనుకుందాం. ఓకే. బై 4 1/4. ఓకే. 2,500 ఎంతో అనుకుందాం. ఈ 2,500 ప్లస్ ఎంతో కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 200, 300 ఎవ్రీ మంత్ ఒక 3,000 అలాగా తన సాలరీలో 10,000 అంటే 3,000 ఏంటంటే తను ఇచ్చిన అడ్వాన్స్‌ని డిడక్ట్ చేసుకుంటూ ఆ ల్యాండ్ ఓనర్ తీసేసుకోవడం జరుగుతుంది అడ్వాన్స్‌కి. రిమైనింగ్ 7,000 ఏంటంటే అతనికి ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా బాండెడ్ లేబర్ ఏంటంటే ఈ లేబర్ లాస్‌లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ఇట్ ఈస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ఓనర్ అండ్ ద లేబర్. ఓకే. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ లేబర్ కోడ్ ఏం చేస్తుందంట, 2 మంత్స్ మాత్రమే అడ్వాన్స్ తీసుకోవాలి కదా! ఎంతైనా అడ్వాన్స్ తీసుకోండి అని చెప్తుందంట. ఓకే. నో లిమిట్. ఓకే. నీకు 1 మంత్‌కి సాలరీ 10,000 అవ్వచ్చు. ఒకవేళ మీ ఓనర్ ఇస్తే నువ్వు 1,00,000 అమౌంట్ కూడా నువ్వు అడ్వాన్స్ తీసుకో. ఓకే. అండ్ కాకపోతే ఏంటి, ఎవ్రీ మంత్ ఇంతకు ముందు 1/4 అంటే నీ 10,000లో 2,500 మాత్రమే డిటెక్ట్ చేసుకోవాలి ల్యాండ్ ఓనర్. తనిచ్చిన అడ్వాన్స్‌కి రీపేమెంట్ కింద. బట్ ఇక్కడేంటి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే నీకు 10,000 అంటే నువ్వు 5,000 తీసేసుకోవచ్చు. 5,000 ల్యాండ్ ఓనర్ ఏంటంటే నీకు అడ్వాన్స్ ఇచ్చాను కదా! అని తన సాలరీలో డిడక్ట్ చేసేసేయొచ్చు. ప్లస్ ఇంట్రెస్ట్ కూడాన. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇప్పుడు లిమిట్స్ అనేవి పెంచేసారంట. ఓకే. మేడం మీరనొచ్చు. మేడం ఓకే. డిటెక్ట్ చేయడం ప్రాబ్లమ్ లేదు. కానీ అడ్వాన్స్ ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లమ్ ఏముంది మేడం? అడ్వాన్స్ ఎక్కువ తీసుకుంటే ఇంతకుముందు 2 మంత్సే తీసుకోవాలి. సో, అది పెద్ద అమౌంట్ అవ్వదు. ఓకే. సో, చాలా తక్కువ పీరియడ్‌లో వీడికి డెట్ ట్రాప్ నుంచి బయటకి పడేయొచ్చు. బట్ ఎంతైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాడు? ఒక 1,00,000, 2,00,000 తీసుకున్నాడనుకోండి. అది కడుతూ ఇంక వాడి దగ్గర ఒక స్లావరీ లేబర్‌గా ఇంకా ఉండిపోవాలి. అంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటే ఫస్ట్ బానే ఉంటుంది. ఆ తర్వాత ఇంక వాడి దగ్గర ఏంటంటే ఇంకా చచ్చేదాకా వాడి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాడి దగ్గర చేయవలసిన ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి లెక్కలు తెలీవు. దాని ప్రకారం ఈ ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మోసం చేస్తూ ఏంటంటే దాన్ని లాంగ్ పీరియడ్ ఒక స్లావరీ బాండెడ్ కింద లేబర్ కింద వాళ్ళని కన్వర్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఈ విధంగా లేబర్ కోడ్స్‌లో కూడా వీళ్ళు ఈ కొత్త ప్రొవిజన్స్ తీసుకురావడం వల్ల నాట్ ఓన్లీ ట్రైబల్ పీపుల్ యాక్చువల్‌గా. ఓకే. సో, రిమైనింగ్ పీపుల్ కూడా ఈ వేజెస్ కోడ్‌లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో, అది ఆహ్, ఎంత అడ్వాంటేజెస్ చేస్తుంది ఇంప్లిమెంటేషన్ చూడాలి గానీ, డిసడ్వాంటేజెస్ అయితే కళ్ళ ముందు క్లియర్‌గా కనిపిస్తుందని మాత్రం చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా ఈ కొత్తగొచ్చే లేబర్ వేజెస్ కోడ్స్ ఏంటంటే, వీళ్ళకి అగ్రికల్చరల్ ఆపర్చునిటీస్ పోయి వర్క్ కోసం మైగ్రేషన్ ఎక్కువగా దేనికొస్తారమ్మా కన్‌స్ట్రక్షన్ వర్క్స్‌కొస్తారు. రోడ్ కన్‌స్ట్రక్షన్స్ కానీ, వాటి కానీ. ఓకే. ఈ బాండెడ్ లేబర్ కింద వీళ్ళు కన్వర్ట్ అయిపోయి వాళ్ళ దగ్గర ఒక స్లావరీగా ఉండిపోతున్నారు. సో, ఎక్కడ చూసినా ఓకే. అగ్రికల్చర్ చేయలేకపోతున్నారు. స్కిల్స్ లేకపోతున్నాయి. పోనీ అదర్ అగ్రికల్చర్ సోర్సెస్ అయినా లైక్ ఈ బీడీ లీవ్స్ ఇవన్నీ టెండు లీవ్స్ మీద కలెక్ట్ చేసుకొని చేద్దామంటే వాళ్ళకి కాంపిటీటివ్‌గా వేరే పీపుల్ రావడం వస్తుంది. పోనీ మైగ్రెంట్ వర్కర్స్‌గా మూవ్ అయిపోదాము అంటే ఈ ఒక ఓనర్స్ ఏంటంటే వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం జరుగుతుంది. అడ్వాన్సెస్ ఇచ్చి సో, వాళ్ళని స్లావరీస్‌గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి అడుగడుగునా వాళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవుతున్నారు గానీ, వాళ్ళు ఎదిగేది ఎప్పుడు అని చెప్పేసి క్వెషన్ చేయడం జరుగుతుంది. సో, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది విల్‌ఫుల్‌గా ఎందుకు ఉండట్లేదు అని చెప్పేసి ఎడిటోరియల్ క్వెషన్ చేయడం జరిగిందమ్మా. ఓకే.
అండ్ మోర్ ఓవర్ క్లియర్ గా 2011 అండ్ 2012 ఇప్పుడు ఈ న్యూ లేబర్ వేస్ కోడ్ దీనికి సంబంధించి అనమాట. ఓకే. సో ఇప్పుడు తీసుకొచ్చారు కదా, కానీ 2011, 2012 లో బారాన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్ లో అంట సహారియా గ్రూప్ ట్రైబల్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు ఓపెన్ గా బయటకు వచ్చి, సో అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ అయిన సిక్, హిందూ, ముస్లిం ల్యాండ్ లార్డ్స్ ఏంటంటే వీళ్ళని అట్రాసిటీస్ కంటే వీళ్ళ యొక్క ఫ్యామిలీస్ లో ఉన్న ఉమెన్ ఏంటంటే రేప్ చేయడం, ఓకే, చాలా అట్రాసిటీస్ గురి చేయడం, వాళ్ళ యొక్క ఎక్కువ అమౌంట్ అడ్వాన్సెస్ ఇచ్చి వాళ్ళకి స్లావరీస్ కింద కన్వర్ట్ చేసి అమౌంట్ పే చేయలేనందుకు వాళ్ళ యొక్క ఉమెన్ పట్ల రేప్ కి గురి చేయడం, ఓకే, అట్రాసిటీస్ అనేది క్రియేట్ చేయడం. సో ఇలాగ చాలా చాలా అంటే చాలా వైలెన్స్ అనేది వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఇది వాళ్ళు బయటకు వచ్చి చాలా లాంగ్ ఇయర్స్ తర్వాత ఒక ఎన్‌జీఓ సాయంతో హెల్ప్‌తో బయటికి వచ్చి ఏంటంటే కేస్ పెట్టడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ దగ్గర కూడా మనకి ఎగ్జాంపుల్స్ క్లియర్‌గా చూపిస్తున్నాయి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్‌లో కూడా వాళ్ళు ఎంత అట్రాసిటీస్ గురవుతున్నారు, ఎంత వాళ్ళకి అవేర్‌నెస్ అనేది లేకపోవడం వల్ల సో ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారని క్లియర్‌గా ప్రతి ఎగ్జాంపుల్ అనేది కూడా మన హిస్టరీలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. అండ్ మోర్ ఓవర్ సో అది మనకి పోనీ ఇదంతా తెలియకపోయినా ఒడిస్సా ఇది మీ ఏజ్ ఎంతో నాకు తెలీదమ్మా. ఒడిస్సా టైమ్‌లో సో నేనే ఆ టైమ్‌లో చాలా చిన్నదాన్నంటే మీరు ఇంకా చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. ఓకే. సీ హియర్ ట్రైబల్ మెన్ నాట్ స్మాల్ చైల్డ్. ఓకే. సో నాకు అవేర్‌నెస్ ఉంది. ఓకే. మేబీ మీరు చిన్న పిల్లలు అయ్యుండొచ్చు. ఓకే. సో ట్రైబల్ మ్యాన్. సో మీకు ఐడియా ఉండుంటుంది. సో వాళ్ళ యొక్క వైఫ్‌ని ఐ థింక్ సో రీసెంట్ అనుకుంటున్నాను. ఓకే. సో వాళ్ళ యొక్క వైఫ్‌ని ఏంటంటే తన డెడ్ బాడీని 12 కిలోమీటర్స్‌ని భుజం మీద వేసుకొని 12 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే తనకి క్రిమేషన్ చేయడం జరిగింది. చిన్న పాపని తీసుకొని అంబులెన్స్ ఉన్నప్పటికీ కూడా తనకి అంబులెన్స్ ప్రొవైడ్ చేయకపోవడం. సో ఆ డెడ్ బాడీని తన భుజం మీద వేసుకొని చాలా మీడియాలో ఏంటంటే దాని గురించి చాలా స్ప్రెడ్ కూడా వైడ్ స్ప్రెడ్ చేయడం జరిగిందమ్మా. ఓకే. యాక్చువల్లీ హి ఈస్ ఎ ట్రైబల్ మ్యాన్. ఓకే. సో, అంటే వాళ్ళకి మినిమమ్ సోషియో ఎకనామిక్ వెల్‌ఫేర్స్ కూడా వాళ్ళకి అందట్లేదు. అంత అట్రాసిటీస్‌కి వాళ్ళు గురవుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా చూస్తే రియాలిటీలో జరుగుతున్నాయా? వాళ్ళకి లాస్ ఉన్నాయి. వాళ్ళకి ఎడ్యుకేషన్‌లో మనం రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ట్రైబల్ పీపుల్‌కి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పేసి. ఓకే. బట్ ఈవెన్ దో రిజర్వేషన్స్ ఇస్తున్న స్కీమ్స్ నిజంగా అవి లెటర్‌లో మాత్రమే ఉంటున్నాయి. బట్ స్పిరిట్‌లో అయితే మాత్రం ఉండటం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. నిజమే కదమ్మా! అన్ని లాస్ ఉండేటప్పుడు నిజంగా వాళ్ళకి యాక్చువల్‌గా దే హావ్ టు బెనిఫిటెడ్. బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఆన్ గ్రౌండ్ నాట్ బెనిఫిటెడ్. ఓకే. అయితే 2004లో ట్రైబల్ మెన్ ఎన్‌జీఓస్ హెల్ప్ చేస్తుంటారు కదా! సో, ఎన్‌జీఓస్ యొక్క అవేర్‌నెస్‌తో 2004లో కొంతమంది ట్రైబల్ పీపుల్ అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళడం జరిగిందమ్మా. ఓకే. నడుచుకుంటూ పాదయాత్ర చేస్తూ వెళ్ళుకొని, ఓకే, మార్చ్ చేసి, సో, వాళ్ళు ఒకటే క్వెషన్ చేశారు. ఏమని చెప్పేసి 1970స్ మీకు ఐడియా వచ్చిందా? బంగ్లాదేశ్ లిబరేషన్ 1971. సో, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగినప్పుడు సో, బంగ్లాదేశ్ నుంచి రిఫ్యూజీస్ ఎంతో మంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌కొచ్చేసారు. సో, అలా వచ్చేసిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌కి బంగ్లాదేశీస్ నుంచి ఆహ్, మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చింది. వాళ్ళకి సిటిజన్‌షిప్స్ ఇస్తుంది. వాళ్ళకి వెల్‌ఫేర్ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో, అన్నీ చేస్తుంది. బట్ ఎప్పటినుంచో కొన్ని వేల సంవత్సరాలు కొన్ని ఎన్నో ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉంటున్నప్పటికి మా పట్ల ఎందుకు గవర్నమెంట్‌కి దయ కలగట్లేదు? మాకెందుకు ల్యాండ్స్ ఇవ్వట్లేదు? మాకెందుకు వెల్‌ఫేర్ స్కీమ్స్ ప్రొవైడ్ చేయట్లేదు? మాకెందుకు హౌసెస్ ప్రొవైడ్ చేయట్లేదు? అని చెప్పేసి వీళ్ళు ఆ టైంలో చాలా ఎక్కువగా ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగిందమ్మా. ఓకే. సో, సీ హియర్ 2004లో ప్రొటెస్ట్ చేసిన తర్వాతే సీ హియర్ 2006లో మనకి యాక్చువల్‌గా యాక్ట్ రావటం జరిగింది. యాక్ట్ ఎప్పుడొచ్చింది? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2000 What is this pen? 2006లో రావటం జరిగింది. ఓకే. సో, సీ హియర్ ప్రెజెంట్ వే ఫార్వర్డ్ ఏంటి? వాళ్ళకి అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. సో, ఫస్ట్ వాళ్ళకి అగ్రికల్చర్ చేసుకోవటానికి అలా అన్ని స్కీమ్స్ వాళ్ళకి కూడా ఇంప్లిమెంట్ అయ్యేలా గవర్నమెంట్ చూసుకోవాలి. సో, వాళ్ళకి ఫస్ట్ స్కిల్స్ అది ఏ సెక్టర్ అయినియొచ్చు. ఓకే. సో, వాళ్ళకి ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అదర్ వాళ్ళు ఏది చేయాలనుకుంటే వాళ్ళకి ఫస్ట్ ఏ డిపార్ట్‌మెంట్ కావాలంటే దాంట్లో వాళ్ళకి స్కిల్స్ అనేది డెవలప్ చేయాలి. ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో, దీనికి సంబంధించిన పాలిసీస్ అనేది గవర్నమెంట్ ఇన్ లెటర్ కాదు. లెటర్ మీద, పేపర్ మీద కాదు. స్పిరిట్‌తో చేసి వీళ్ళ యొక్క వెల్‌ఫేర్‌కి ఏంటంటే నిజంగా స్ట్రైవ్ చేయాల్సిన నెసెసిటీ చాలా చాలా ఉంది. ఓకే.
నీడ్ టు టేక్ ఆల్ స్కీమ్స్. ఏ స్కీమ్స్ అయితే లాంచ్ చేస్తుందో అది ఓన్లీ ఆన్ నార్మల్ పీపుల్ కాకుండా వీళ్ళకి కూడా స్కీమ్స్ అనేవి వర్తించే విధంగా, వాళ్ళ వరకు కూడా రీచ్ అయ్యే విధంగా యాక్చువల్‌గా చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్వచ్ఛ భారత్ ఉంది. నేను ఆల్రెడీ దీని గురించి కూడా అనాలిసిస్ చేశాను. యాక్చువల్‌గా స్వచ్ఛ భారత్‌లో ఓకే. మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఎంత, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డివిజన్ ఉంది. ఓకే. సో మనం దీన్ని మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీడియా మీద ఎంత పెట్టాలని చెప్పేసి అమౌంట్ ఉంటే, ఆ ప్రొవిజన్స్ అన్నిటిని ఏంటంటే అది వయలేట్ చేస్తూ ఓన్లీ మోర్ థాన్ 50% అమౌంట్ అది మీడియాలో ప్రొపగేషన్‌కి ఎక్కువగా స్పెండ్ చేసేసింది. ఓకే. సో ఒక స్కీమ్ మీరింతగా తీసుకెళ్ళినప్పుడు, ఇంత అమౌంట్ బేర్ చేస్తున్నప్పుడు, ట్రైబల్ పీపుల్‌కి సంబంధించిన వెల్‌ఫేర్ స్కీమ్స్ లాంచ్ చేసినప్పుడు అంత అంతే ఎఫెక్టివ్‌నెస్ ఎందుకు చూపించట్లేదు వాళ్ళ వరకు తీసుకువెళ్ళడానికని చెప్పేసి క్వెషన్ చేస్తున్నారమ్మా. ఓకే. సో ఎడ్యుకేషన్స్ ప్రొవైడ్ చేయాలి. స్కిల్స్ ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళకి అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయాల్సిన నెసెసిటీ చాలా చాలా ఉంది. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ తీసుకురావాలి. లాస్ తీసుకురావాలి. ఓకే. పాలిసీస్‌ని డిజైన్ చేయవలసిన నెసెసిటీ చాలా చాలా ఉంది. నేను ఆల్రెడీ ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకొచ్చేసాను కదా! సో వాళ్ళకి నేను భూములు ఇచ్చేసాను అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చి నేను చాలా బెనిఫిట్ చేశానని చూపిస్తే అది ఒకటే సరిపోదు. ట్రైబల్ పీపుల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటికి ఆ ఒక్క యాక్ట్ తీసుకురావడం ఆన్ గ్రౌండ్ నిజంగా అది ఇంప్లిమెంట్ అవుతుందంటే నిజంగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదనే చెప్పుకోవాలి. సో ఫైనల్‌గా గవర్నమెంట్ హాస్ టు వేక్ అప్. సో ఇట్ హాస్ టు ఇంక్రీజ్ ద సోషియో ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. ఓకే అమ్మా. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.